భూదాన్ బాధితుల తరపున బీఆర్ఎస్ పోరాడుతుందన్నారు కేటీఆర్. అక్రమ పట్టాలుంటున్న వారు ఆర్టీఓపై ఎందుకు చర్యలు తీసుకున్నారో చెప్పాలన్నారు కేటీఆర్. అయితే తాము బీఆర్ఎస్ లా పేదలకు అన్యాయం చేయబోమన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. బాధితులకు ఇందిరమ్మ ఇళ్లు కట్టిస్తామన్నారు. ఇవి సక్రమమైన కావు అంటున్నారంట. అక్రమమైన మీ పట్టాలు కాదు, సక్రమమైన మీ పట్టాలు. కానీ అక్రమమైన బుద్ధి, చండాలపు బుద్ధి, పేదల నోటికాడి బుక్కలాక్కునే బుద్ధి ఈ దుర్మార్గమైన మీ ముగ్గురు మంత్రులు తప్ప మీది కానే కాదు. మీ తరఫున మిమ్మల్ని ఎక్కడి నుంచి అయితే గెంటేశారో మీకు అక్కడే ఇల్లు కట్టించాలని, మీకు అక్కడే క్రమబద్ధం చేయాలని మీకోసం శాసనసభలో శాసన మండలిలో మేము కొట్లాడతాం. ఆనరబుల్ హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ ప్రకారం భూదాన ల్యాండ్లో ఖాళీ చేయించిన మాట వాస్తవం. వారందరికీ కూడా వారిలాగా గాలికి వదిలేయము. ఈ ప్రభుత్వం పేదోడి ప్రభుత్వం. ఎవరు ఎన్ని కారుకొతలు కూసినా, ఎంత విషాన్ని బయటికి చిమ్మినా ఇది పేదోడి ప్రభుత్వం. అరువులైన ప్రతి పేదవాడికి, ఇక్కడ నష్టపోయిన ప్రతి పేదవాడికి ఇళ్ల స్థలం ఇస్తా, ఇల్లు ఇస్తా ఈ ప్రభుత్వ పక్షాన.